మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమలాక్షి గారు ఉన్నారు మనతో. అయితే మహిళా రిజర్వేషన్ పాస్ అవ్వట్లేదని దాని మీద శాంతియుతంగా ఫైట్ చేస్తామని అంటున్నారు. ఇప్పుడు ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు మీరు ఫైట్ చేసే విధానంలో ఉత్తరాలు కానివ్వండి, 1,00,000 సంతకాలు కానివ్వండి, ఈ ఉద్యమం ఇలా కంటిన్యూ చేస్తామంటున్నారు. రెస్పాన్స్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు మీరు? అంటే మీకు తెలుసు, మహిళల కోసం మేము ఫైట్ చేస్తూ ఉంటాం. మహిళలే దీని గురించి యోచన చేస్తారు. మహిళలే దీని గురించి వాలంటీర్లీ దే విల్ కమ్ టు వాలంటీర్లీ ఫర్ దిస్ ప్రొటెస్ట్. We have to protest through postcard protest. We have to send to directly Modi garu పంపిస్తూ ఉంటాం. More than 1 crore postcard ఆయన ఆఫీస్ పంపించిండాం ఆల్రెడీ. నౌ దిస్ రాష్ట్రంలో స్టార్ట్ అయ్యింది. సో మాకు ఆల్ ఆర్ సపోర్టింగ్ హస్. ఓకే, ఒకవేళ ఈ ఉద్యమంలో మీరు తీసుకున్న ఈ ప్రొసీజర్ వల్ల మీరు అనుకున్నది సాధించలేకపోతే నెక్స్ట్ ఏ ప్రొసీజర్ ఇంప్లిమెంట్ చేద్దామని ప్లాన్ ఉంది? మేము సాధిస్తాము. ఎందుకంటే మీకు తెలుసు లాస్ట్ టైం ఎలా ఫెయిల్యూర్ అయిందంటే, అంటే వీ ఆల్రెడీ సపోర్టెడ్ దట్ మహిళా రిజర్వేషన్ బిల్. ఆల్రెడీ దట్ బిల్ హ్యాస్ పాస్డ్ ఇన్ బోత్ హౌస్, ఇన్ పార్లమెంట్, రాజ్యసభ అండ్ లోకసభ, ఇంక్లూడింగ్ ద్రౌపది ముర్మాజీ ఆల్సో సైన్డ్ దట్ ఉమెన్ రిజర్వేషన్ బిల్. నారీ శక్తి వందన అభియాన 2023లో బిల్లు పార్లమెంట్లో వచ్చింది. ఆ బిల్లుకు అంటే 453 members signed పెట్టిండాము, including DMK, including Congress, including all opposite party has been signed that bill. Only 2% against that bill, only 2 MPs only. We asking, we have demanding, we have a right to ask to you, start immediately to implementation that bill. సో బీజేపీ కానివ్వండి, బీజేపీతో పొత్తు పెట్టుకున్న కూటమి కానివ్వండి, ఎందుకు మహిళల గురించి ఎలక్షన్ టైంలో వాడినంత మాట మహిళల గురించి మహిళలను ముందు వరుసలో పెట్టారు, అప్పుడు ఇప్పుడు లాస్ట్ వరుసలో కూడా లేరంటున్నారు, ఎందుకంటారు? మీకు తెలుసు, మాకందరికీ తెలుసు, అక్రాస్ ఇండియా పీపుల్స్, అక్రాస్ ఇండియా ఉమెన్ పీపుల్స్ యాస్ నో ఇన్ 2000 నాట్ ఓన్లీ 1989 ద మహిళా లోకల్ బాడీ ఎలక్షన్ రిజర్వేషన్ వీ ఓన్లీ గేవ్ ఇట్. రాజీవ్ గాంధీ concept, and that concept in Rajya Sabha is approved, but Lok Sabha that bill has failed. Again, in PV Narasimha Rao, in 73-74 amendment, it will come 73-74 amendment lo 1992-93 lo local body election ki meme Congress olle reservation ittindam. Even though 2010 lo మహిళా రిజర్వేషన్ బిల్ అని మేము జారీగా తీసుకొని వచ్చిండాము. రాజ్యసభలో అప్రూవల్ అయింది, కానీ లోకసభలో అప్రూవల్ అయ్యలేదు. ఎందుకంటే ఈ మనస్థితి ఎవరు మనస్ఫూర్తి ఉంటారు అంటే బీజేపీ వాళ్ళకి మహిళలు అంటే ఓన్లీ వాళ్ళు ఏం థింక్ చేస్తారు, పిల్లలు అంటే మహిళలు తండ్రి దగ్గర ఉండాలా, పెద్ద అయిన తర్వాత బాబు దగ్గర ఉండాలని అంత అలా కాన్సెప్ట్ ఉండేవాళ్ళు. ఎలా మహిళా రిజర్వేషన్, ఎలా మహిళా అధికారం, ఎలా మహిళా పవర్ ఇస్తారు వాళ్ళు. నిజంగానే కూటమి అలా అనుకుంటే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్లో చూసుకుంటే హోంమంత్రి కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మహిళలు ఉన్నారు, అన్ని ప్లేసెస్లో ఉన్నారు. ఆ మాత్రం కూడా ఎందుకు రాణిస్తారు? వాళ్ళకి ఓన్లీ ద కాన్సెప్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కానీ వాళ్ళకి ఓన్లీ దే థింకింగ్ దే వాంటెడ్ టు ఓటర్స్ అంతే. వాళ్ళకి మహిళలకు పవర్ ఇవ్వాలంటే ఈవెన్ దో మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయ్యకపోనా ఎందుకు వాళ్ళు 33% అంటే వాళ్ళు స్వతంత్ర పక్షం కదా, ఎందుకు 33% ఎంపీ కానీ అసెంబ్లీలే కాదు సీట్ ఇవ్వలేదు? ఇఫ్ ఇన్ కేస్ దే ఇంట్రెస్ట్ టు అంటే రిజర్వేషన్ బిల్లు అది గవర్నమెంట్ ఫార్మేషన్ అవుతుంది, కాన్స్టిట్యూషనలీ పవర్. కానీ వీళ్ళకి అలా ఏమైనా ఇంట్రెస్ట్ ఉండుంటే ఇస్తూ ఉండ్రి కదా. ఎంతమంది ఉన్నారు మహిళా ఎంపీలు, ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు? చూడండి, మా కాంగ్రెస్లో ఒక నేషనల్ పార్టీలో ఒక పీసీసీ ప్రెసిడెంట్ అంటే పవర్ఫుల్ పోస్ట్. మేము మహిళా షర్మిలారెడ్డి గారు ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. ఇలాగే బాంబేలో ఒక పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. మేము కాంగ్రెస్ వాళ్ళంతే మేము ఇలా ఇచ్చేది. వాళ్ళకి అలాంటిది ఏమీ లేదు. దే ఓన్లీ ఫర్ ఎలక్షన్ ఓన్లీ దే డూయింగ్ దిస్ డ్రామా, దే డూయింగ్ మేక్ ఏ డ్రామా, దే మేకింగ్ ఏమంటారు కోమువాద సృష్టి చేసి ఓన్లీ దే థింకింగ్ ఫర్ ఓట్స్. మ్యామ్, డ్రామాని క్రియేట్ చేస్తే ప్రజలు ఇప్పుడు బాగా ఆన్లైన్ కానీ ఇది ఇంటర్నెట్ పెరిగింది, ప్రజల వాడకం పెరిగింది, ప్రజలు అంత పిచ్చోళ్ళేం కాదు. డ్రామా ఎంతకాలం నమ్ముతారంటారు? నమ్మరు. కానీ ఇది ముందర ఎలక్షన్లో మేము మా ఇడీ దేశంలో మహిళలు చెప్తారు, ఓటు పెట్టి చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో వీళ్ళు చేసే ఉద్యమంతో మహిళా రిజర్వేషన్ అనేది జరుగుతుందని, మహిళా పంతాలు ఆలోచన విధానం కానీ రాజకీయ ఆలోచన విధానాల్లో కానీ మార్పు తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న ఖచ్చితంగా
33% రిజర్వేషన్ వాళ్ళు సాధిస్తామని అంటున్నారు. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.